సో ఖచ్చితంగా ప్రాసెస్లో మీ పేరు ఉంది కాబట్టి మాఫీ అవకాశం ఉంటుంది. మీరు ఎటువంటి ఫికర్ పడకండి, ప్రశాంతంగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి? హలో, ఎస్ టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువైనాయి. హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? మాది జనగాం జిల్లా దేవరపల్లి మండల్ పెద్దమూడరెడ్డి. దమ్మడి ఏంది, ఎంత ఉన్నది, అప్పు ఎంత ఉన్నది, ఏం కథ? సార్ ఇప్పుడు నా కొడుకులు ముగ్గురు సార్, మాకు అందరికి లోన్ తీసుకున్నాం, ఒకటే రేషన్ కార్డు ఉంది సార్. అరే ఎంత తీసుకురు బాబాయ్, మొత్తం అప్పు ఎంత తీసుకురు మీరు మొత్తం ఓవరాల్గా? ఒకటి 90 ఉంటే మన కేసీఆర్ హయాంలో 90,000 పోయినాయి సార్. ఇప్పుడు 1,30,000 నా పేరు మీద, మా కొడుకుల పేరు మీద ఒక ఆయన 60 ఉన్నాయి, ఆయన పేరు 70 ఉంది. 1,30,000 అంటే ఒక 60, 1,90,000 ఒక 70, రెండు 60 అవుతుంది. 260 అంటే ఈ అధికారులని కలిసి రాయమన్నా మీ ప్రాసెస్లో ఉందంట, నా పేరు లిస్ట్లో ఉందంటనా? లిస్ట్ లో పేరు ఏం చెప్తున్నారు కానీ 2 లక్షలు మాపు అయితే కానీ తతిమై కట్టాలంటారు సార్. అది తతిమై కట్టే అవకాశం ఉంటుంది. మీరు చూడండి, ఒకసారి ప్రయత్నం చేయరి. 2 లక్షలు పోయినా మీకు కొంత భారం తగ్గుతుంది. మిగతా డబ్బులు ఏమైనా ఉంటే ఒకసారి అధికారులతో మాట్లాడరు, అయితే అవుతుంది. లేకపోయినా మీకు 2 లక్షలు మాఫీ అయింది కాబట్టి కొంత ఉపశమనం అయితే దొరుకుతుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? నమస్కారం సార్. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? సార్ మేము ఇక్కడ తిరుమలగిరి సార్, సూర్యాపేట డిస్ట్రిక్ట్. తిరుమలగిరి. ఏందన్న మీ సమస్య ఏంది? సార్ మేము 1,50,000 తీసుకున్నాం సార్. 1,50,000 తీసుకుంటే మొన్న బ్యాంకుకి వెళ్ళినాం సార్. ఓకే. యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే ఒక 20 రోజుల కిందట అసలు వడ్డీ కలిపి 2 లక్షల వరకు లోపే రుణమాఫీ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దీనికి గవర్నమెంట్ ఏం చేస్తుందనంటే ఓన్లీ అసలు ఉన్నంత వరకే చేస్తుంది, వడ్డీ అనేది వదిలేస్తుంది. కానీ గవర్నమెంట్ ఇక్కడ చెప్పింది ఒకటి చేస్తుంది, వాళ్ళు చేసింది ఒకటి చేస్తుంది. అంటే ఏం జరుగుతుంది, అంటే ఏం గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, అసలు బ్యాంక్ లో ఏం జరుగుతుంది మీరు అంటున్నటువంటి? సార్ ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నా, చాలా మంది ఎంప్లాయీస్ వచ్చిర్రు అక్కడ. అంటే చాలా మంది అంటే లోన్లు తీసుకున్న వాళ్ళు పల్లెటూరు నుంచి 2 ఎకరాలు, 1 ఎకరం, 3 ఎకరాలు అందరు వచ్చిర్రు. అక్కడ నేను కూడా ఉన్నా. ఓకే. అసలు బ్యాంకులో ఏం జరుగుతుంది, ఎట్లా ఏం తీసుకుంటారు అని చెప్పేసి నేను బ్యాంకుకి వెళ్ళినా. ఇప్పుడు బాబాయ్ నేను క్లియర్ గా అడుగుతున్నా, మీరు ఎంత అప్పు తీసుకున్నారు, ఏ డేట్ కు తీసుకున్నారు? సార్ నేను 2019లో లోన్ తీసుకున్నా. ఎంత తీసుకురు? 1,40,000 తీసుకున్నా సార్. ఓకే, 1,40,000 అంటే 2వ విడతల మీ రుణమాఫీ జరగాలి, అయ్యిందా కాలేదా? కాలేదు. అది ఎందుకు కాలేదు? అది లిస్ట్ లో నేమ్ లేదని అన్నారు. లిస్ట్ లో లేదు, రాలేదు అని